నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలికలు వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అవసరమైన మంత్రాంగం చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. ఇందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణుల్ని పంపుతున్నట్లు తెలిపారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులు. వీరు జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోని మకాం వేసి ఇక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణుల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించింది. వీరు 3 నెలలకు ఒకసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండగా అందిస్తారు తెలియజేశారు. రాజధాని ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాసా ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలినడకన బయలుదేరారు. ఉదయం 11 గంటలలోపు అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. తుళ్లూరు నుంచి రాయపూడి రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజ్ మీదుగా పాదయాత్ర సాగనుంది. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని తెలిపారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక అందుబాటులోకి తెచ్చి కార్మికులకు జీవనోపాధిని కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చంద్రన్న బీమా సాయాన్ని 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. దీనివల్ల ప్రమాదాలకు గురయ్యే కార్మికుల కుటుంబాలకు చేయూత లభిస్తుందని తెలియజేశారు. ఆయన వెంట నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. తమ శాఖ పనితీరుకు చీరాల ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు రాజకీయాల గురించి ఆలయంలో మాట్లాడలేమని చెప్పారు. ఆలయ సాంప్రదాయాలను తాము పాటిస్తామని తెలిపారు. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి, డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని, డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. తిరుమల అంటే మీకు అందరికీ తెలిసిందే, 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి, అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలను బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు, నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు.
వైసీపీ పాలనలో గుంటూరు నగరపాలక సంస్థ ఖజానా ఖాళీ అయిందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ప్రస్తుతానికి నిధులు లేవని, కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారని విమర్శించారు. అయినా ప్రాధాన్యత క్రమంలో గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలియజేశారు. ఆదివారం కలెక్టరేట్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ప్రతిపాటి ఎమ్మెల్యే బి రామాంజనేయులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గుంటూరు నగరపాలక సంస్థ వైసీపీ పాలక వర్గంలో ఉందని తెలిపారు. పేదలు ఇబ్బందులు పడకుండా మేయర్తో చర్చించి నగరవాసులకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రధానంగా త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు మరమ్మతులు చేపడతామని తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులపై ప్రతి నెల రివ్యూ చేస్తామని అన్నారు. గుంటూరు నగర ప్రగతికి తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. తలబడ్డ రోడ్లు ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు. ఇప్పుడు ఏ కార్పొరేషన్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు. చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం. ప్రతిదానికి 45 నుంచి 60 daysలో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ, లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారు అన్నీ అమ్మా, మీరు మాట్లాడండి. అన్నీ చేసామమ్మా. వాటరు, యూజీడీ అన్నిటికీ ప్లాన్ 1, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నీ డిస్కస్ చేసాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయిపోయినాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వకపోవడం వల్ల యూజీడీ 50% ఆగిపోయింది. 50% ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? అదే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి 400 crores రావాలి. ఇది ప్రీవియస్ ఎస్టిమేషను. కొత్త ఎస్టిమేషన్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజున 400-500 crores డబ్బులు లేవు, ఎక్కడ అన్నీ ఎంటీ అయి ఉన్నాయి. వాటికే ఏ విధంగా ఫండ్స్ రైజ్ చేయాలనే వాటి మీద 1, 2, 3, 4 ప్లాన్స్ డిసైడ్ ఆలోచిస్తున్నాం. అవన్నీ ఇప్పుడే చెప్పలేము, వర్క్ చేయాలి వాటి మీద. బట్ యాక్షన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. 2.5 గంటలు జరిగిందమ్మా. వాటి గురించి మాట్లాడలేదు. ఇది కేవలం గుంటూరు దానికి సంబంధించినే మాట్లాడా. అవి ఇంకా ఈ కార్పొరేషన్ నెక్స్ట్ ఇంకా ఎన్డీఏ కూటమి పాలనలో గుంటూరు నగరానికి తిరిగి మహర్దశ పడుతుందని ప్రతిపాటి ఎమ్మెల్యే బి రామాంజనేయులు తెలిపారు. వైసీపీ పాలనలో గుంటూరు కార్పొరేషన్ నిధులు దుర్వినియోగానికి గురయ్యాయని ఆరోపించారు. నగరవాసులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చివరికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా వైసీపీ పాలకులు దిగమింగారని మండిపడ్డారు. గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి వైసీపీ పాలకవర్గం ఉన్నప్పటికీ ప్రతి సంక్షేమ కార్యక్రమానికి సహకరిస్తే చాలా మంచిదని రిక్వెస్ట్ గా చెబుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామాంజనేయులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేటటువంటి కార్పొరేషన్ కూడా గుంటూరే, విశాఖపట్నం తర్వాత.
అటువంటి కార్పొరేషన్ని గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో కార్పొరేషన్ నిధులు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కనీసం కార్పొరేషన్ చేయాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించలేనటువంటి ఈన స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నెట్టేసింది. ఇది చాలా దురదృష్టకరం. అట్లనే కార్పొరేషను ఇక్కడ ఉన్నటువంటి వైబుల్ కార్పొరేషన్ కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా వచ్చినటువంటి సంస్థల డబ్బు కూడా ఈ వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడం, దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా ఈరోజు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కల్పించారు. సో ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కులంకుశంగా చర్చించాం. ఇక్కడ అధికారులు పాజిటివ్గా ఉన్నారు, కమిషనర్ గారు పాజిటివ్గా ఉన్నారు, అందరూ పని చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. కాకపోతే మరి ఈ 5 సంవత్సరాలు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు చేసినటువంటి దుశ్చర్యల వల్ల ఈ కార్పొరేషన్లో కనీసం మెర్జ్డ్ గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికి 12-13 సంవత్సరాలు అయింది మెర్జ్ అయ్యి, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిని కల్పించారంటే మరి తెలుగుదేశం పాలనలో 2019 వరకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులకు ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు దారి మళ్లించడం జరిగిందనేది ఈరోజు బయటపడింది. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే వైసీపీ పాలనలో అల్లుడు ఇవ్వలేడు, అత్త ఇచ్చింది కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చాడు ఆయన. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు ఇచ్చిన డబ్బు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు, ఆ డబ్బు కూడా దిగమింగేసి జనానికి ఏమీ లేకుండా చేశారు. ఇంకొక విషయం కూడా, ఈరోజు బాడీ మనకు కార్పొరేషన్లో ఉన్నటువంటి బాడీ వైసీపీ ఉండొచ్చు, కానీ వైసీపీ బాడీని కూడా ప్రజలు ఎన్నుకున్నారు. కార్పొరేషన్లో ఉన్నటువంటి 10 లక్షల మంది ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు మేము తీసుకుపోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తే చాలా మంచిదని వాళ్ళకు కూడా పరోక్షంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, కనీస మౌలిక వసతులైనటువంటి లైట్లు, వీధులు, డ్రైనేజీ వ్యవస్థ విలీన గ్రామాల్లో కార్పొరేషన్ దారుణంగా ఉంది. అసలు ముందు వాటికన్నా కొద్దిగా స్పందించే కార్యక్రమం ఏమైనా చేస్తాం. ప్రియారిటైజ్ చేశాము తప్పకుండా. మా ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ప్రజెంట్ చేశారు. ఎంపీ గారు కూడా ప్రియారిటైజ్ ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ ఉన్న డబ్బుని సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన చేశారు. ఇక్కడ మొత్తం గుంటూరు మొత్తం 10 లక్షల మంది ఉన్నటువంటి గుంటూరులో అందరూ మనకు సమానమే. బట్ ఎక్కడ నీడ్ అనేది, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ అవసరము, డ్రైనేజ్ ఎక్కడ అవసరము, రోడ్డు ఎక్కడ అవసరం అన్నది ప్రియారిటైజ్ చేసి ఉన్న డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో చేస్తున్నాము. ఖచ్చితంగా గుంటూరుకి మళ్ళా మహాదశ వస్తుంది, మంచి జరుగుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ముందస్తు వర్షాకాల ప్రణాళికలు పగడ్బందీగా అమలు చేస్తామని తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులు ఆదేశించామని తెలిపారు. వైసీపీ పాలనలో గుంటూరు నగరపాలక సంస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని అన్నారు. నగరవాసులకు సురక్షితమైన త్రాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటినన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలనే ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు 2 గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు, అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది, ఎంత వాల్యూమ్లో వస్తూ ఉంది, ప్రజలకి ఎంతమంది 10 లక్షల జనాభాకి ఎంతమందికి మంచినీళ్ళు అందుతూ ఉన్నాయి, నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది, అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షిల్ట్ తీయకుండా ఇంకా మురుగునీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా డయేరియా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశాదిశ నిర్దేశించడం జరిగింది. వారందరూ కూడా తగినటువంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వంలో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వారందరూ కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ ఒక్కరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మేజర్ ఇష్యూస్ అయిన వాటర్ సప్లై డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కార్పొరేషన్లో 0 బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్. అయితే ఈ నిధులన్నింటినీ ఏ విధంగా సమీకరించవచ్చో ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ప్యాచ్ వర్కులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి, ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి ఇమీడియట్గా పరిష్కారం కావాలి అని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వారు కూడా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా వారు చర్యలు చేపడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. వాటి ఇష్యూస్, ఫండింగ్ ఇష్యూస్, ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి రానున్న కాలంలో అంటే సత్వరమే 6 నుంచి సంవత్సరం లోపు కాలంలోనే వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకొని సొల్యూషన్ పరంగా కూడా మేమందరం ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేసి సాల్వ్ చేస్తాము అని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యని, వినతుల్ని వైఎస్ జగన్ స్వీకరించారు. ఆదివారం తెల్లవారుజామున నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆఫీసుకు కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం చంద్రబాబు కూటమి దుష్టపాలనకు నిదర్శనమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని సీతానగరంలో బాబు ప్రభుత్వం కూల్చివేసిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రాంతాన్ని పార్టీ నేతలు లేల్లాపిరెడ్డి, మురుగుడు పరిశీలించారు. హనుమంతరావు తదితరులతో కలిసి అనంతరం రాంబాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విధానం కాదని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిందని తెలిపారు. అప్పట్లోనే టీడీపీకి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గుర్తు చేశారు. మంగళగిరిని టీడీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలోనే నిర్మిస్తున్నామని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఈ భవనాన్ని కూల్చవద్దని నిన్న కోర్టులో చెప్పి ఇవాళ ఉదయాన్నే కూల్చివేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అన్నారు. నియమ నిబంధనల ప్రకారం భవనం నిర్మాణం చేపట్టిన విషయాన్ని న్యాయస్థానానికి తాము వివరించామని తెలిపారు. కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు, ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాపితంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కావచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం.
మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద ఏమంటే ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం, దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి గుంటూరు అధ్యక్షులు పార్థసారథి కార్యదర్శి పి నాగశివనారాయణ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీనికి కారణం ప్రవీణ్ ప్రకాష్ అని ఆరోపించారు. ఆయన వేధింపులతో భయంతోనే పనిచేశామని గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఆయన పీడ విరగడైందని తెలిపారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో స్థానిక బ్రాడీపేట గురువయ్య ఆడిటోరియంలో పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. గుంటూరును ఒక సంఘంగా ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు. జీవో నెంబర్ 117 రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. బకాయిల వద్ద డిఏలు ఇవ్వాలని, కొత్త పీఆర్సీ వేసే ముందు ఐఆర్ ప్రకటించాలని తెలియజేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ సకాలంలో అందించాలని అన్నారు. ఈఎస్ఐ కార్డుపై వైద్యం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సమితికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం న్యాయవాదిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. మరి 2011లో ఈ స్థాపించిన తర్వాత మరి ఈ సంస్థ దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని స్థాపించి మరి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, మాకు కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విశ్రాంతి ఉపాధ్యాయులు కానివ్వండి, వారికి సమస్యల్ని మరి పరిష్కరించడంలో ముందుంచాం. మరి ఈ రోజుకి ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడినందుకు ముందుగా మా సమితి తరఫున నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 117 జీవోను రద్దు చేయాలని, పాఠశాలకు మౌలిక సదుపాయాలు చేయాలని, అదేవిధంగా బకాయిలు ఉన్నటువంటి డిఏలు ఇవ్వాలని, మరి కొత్త పీఆర్సీ వేసే ముందు ఐఆర్ ప్రకటించాలని మరి మా సంఘాన్ని కూడా ప్రభుత్వం మరి ఈ సంఘాలతో పాటు మమ్మల్ని కూడా ఈ సమస్యల మాట మమ్మల్ని కూడా పిలిచి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని ముందుగా మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు అట్లానే ఉపాధ్యాయులు ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. దానికి కారణం ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ గారు. మేము ఎక్కువగా చదువు చెప్పే కంటే భయంతో 5 సంవత్సరాలు సరైనటువంటి చదువు చెప్పలేకపోయినాం. మరి ఈ రోజుతోటి మాకు ఆ యొక్క పీడ విరిగిపోయింది. మరి తప్పనిసరిగా మేము ఇంకా ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఈ కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా మేము ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి అందరం కృషి చేస్తూ మరి రేపు రాబోయే కాలంలో కూడా 10th క్లాసులో మంచి ఉత్తీర్ణ సంపాదించడానికి కూడా అందరం కృషి చేస్తామని, దీనికి అందరూ కూడా సహకరించి మీడియా గారు కూడా మరి మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు నాగేశ్వరరావు. నేను బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో పనిచేసి జనవరి నెల నుంచి జూన్ నెల వరకు రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను సత్కరించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2011లో బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంక్షేమ సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం తద్వారా మరి ఉద్యోగులకి ఏ సమస్యలు లేకుండా చూడడం ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, లేదా నిరుపేదలైనటువంటి వారికి ఈ వస్తు రూపంలో కానీ దాన రూపంలో కానీ సహాయం చేయడం. కరోనా సమయంలో దాదాపుగా 2000 మందికి కులమతాలకు అతీతంగా మరి ఈ సేవా సమితి ద్వారా 5 లక్షల రూపాయలతో మరి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా మరి బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణుల యొక్క ప్రధానంగా తీసుకుంటూ ఈరోజు ఈ బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి తరఫున రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గత 6 నెలలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే మన ఉద్యోగులందరిలో కూడా ఒక మంచి యూనిటీని తీసుకొచ్చి ఆ యూనిటీ ద్వారా మన డిమాండ్లను సాధించుకునేటువంటి ప్రక్రియలో ఉద్యోగులంతా కలిసి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే అందరికీ కూడా అభినందనలు మా సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా సమస్యలన్నీ కూడా తక్షణమే మరి చేయాలి. గత 5 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేమంతా కూడా
ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. వారు రిటైర్ అయినా కూడా కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏడాది 2 ఏళ్ల వరకు కూడా రాని పరిస్థితి ఉంది. అలాగే మెడికల్ బిల్స్ పెట్టుకుంటే కూడా మెడికల్ బిల్స్ కూడా చాలా రోజులు 2 years 3 years వరకు కూడా శాంక్షన్ కాలేదు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయంటే ఏ ఆసుపత్రిలో కూడా మాకు ఆ కార్డుల మీద ఉచిత వైద్యం చేయట్లేదు. మేము ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పెన్షనర్లుగా నెలకి 300 కోట్ల రూపాయలు మేము దానికి చందా కడుతున్నప్పటికీ కూడా మాకు ఒక్క ఆసుపత్రిలో కూడా చేయట్లేదు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఈహెచ్ఎస్ కార్డుల మీద ఖచ్చితంగా ఒక రివ్యూ చేసి ఎన్నికల్లో ఓటమిపై గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. నాసిరకం మద్యం వైసీపీ ఓటమికి కారణం. మద్యం తాగే వాళ్లు మాకు ఓటు వేయలేదు. ఆ పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయింది. ఇసుక విధానం వలన పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారు. పార్టీలోని కొంతమంది నేతల నోటి దురుసు కారణంగా ఓటమి కారణం. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారు. అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల్లో కనిపించాయి. ఎవరిని అవమానానికి గురి చేసినా వారిలో కసి పెరిగి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోంది. మా ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని సమీక్షించుకుంటామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.